డిజైన్ చేసిన ఐరన్ ఫిట్ లెహంగా విత్ క్రాప్ టాప్ అయితే మనం చూద్దామండి. అయితే శారీ అనేది ప్రొవైడ్ చేశారండి. గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్తో వచ్చింది. కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి. అయితే దీనికి వితౌట్ క్యాన్తో అయితే డిజైన్ చేసాము. 1 ఇంచ్ ఫ్లీటింగ్తో అయితే ఐరన్ ఫ్లీటింగ్ అనేది చేసామండి. ఇది చూడండి, వెస్ట్ పార్ట్ వచ్చేసి కట్ వర్క్ తీసుకున్నాం కదా, ఇది మనకి శారీలో కట్టు చెంగు ఉంటుంది కదండి, అదే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుని ఇలా డిజైన్ చేసాము. అయితే చివరి వరకు చూడండి, అక్కడ బోర్డర్ కూడా మనం సింగిల్ బోర్డర్ తీసుకున్నామండి, డబుల్ బోర్డర్ అయితే అటాచ్ చేయలేదు. పైపక్కన ఉన్న బోర్డర్ మనకి తర్వాత కావాలంటే ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. టోటల్గా దీని లుక్ అయితే ఇలా ఉందండి. దీనికి బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ అయితే తీసుకున్నాము. దానికన్నా ముందు ఈ కస్టమర్కి ఏంటంటే మగ్గం మేడవే లెహంగా ట్యాజెస్ కూడా అడిగారండి. బ్లౌజ్కి మ్యాచింగ్గా అయితే మనం డిజైన్ చేసాము దీనికి కూడా. అయితే బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము. దీనికి కూడా చూడండి, బ్లౌజ్కి అయితే సేమ్ మ్యాచింగ్ అయితే ఇచ్చాము. బ్యాక్ నెక్ సిట్టింగ్ అయితే క్రాప్ టాప్ కదండి, బ్యాక్ ఓపెన్ అయితే ఇచ్చాము. నెక్ చుట్టూ వర్క్ అయితే ఇలాగ ఇచ్చాము చూడండి. జద్దోజీతో హెవీగా అయితే డిజైన్ చేసామండి. లిటిల్ బిట్ థ్రెడ్ సెట్టింగ్ కూడా ఇచ్చాము. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయితే హ్యాండ్ కూడా ఆల్ ఓవర్ సెట్టింగ్ అయితే ఇలాగ ఇచ్చామండి. చూడండి, విత్ కట్ వర్క్ ఇవ్వటం వల్ల మంచి లుక్ వస్తుంది కదా. అయితే ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ షేప్ అయితే మనం ఇలాగ తీసుకున్నాము. కట్ వర్క్ షేప్ తీసుకుని స్వీట్ హార్ట్ నెక్ షేప్ అయితే మనం తీసుకున్నామండి. దీనివల్ల మంచి లుక్ అయితే ఉండిద్ది. మన క్రాప్ టాప్ అంటే ఫ్రంట్ పార్ట్ కూడా వర్క్ ఇస్తామండి, ఎందుకంటే మనకి డ్రేపింగ్ చేసినప్పుడు కూడా ఓణీ అనేది లూజ్గా ఉంటుంది కదా, అప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా వర్క్ డిస్ప్లే అవుతుంది. అందుకనే ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఇచ్చుకుంటే క్రాప్ టాప్స్కి లుకింగ్ అయితే బాగుంటుందండి.